Apostle Paul was a believer for maybe 35 years before he died. మరి అపోస్తలుడైన పౌలు ఆయన చనిపోక మునుపు 35 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క విశ్వాసగా బ్రతికాడు. But he says in 2 Corinthians 4, అయితే 2 కొరింథీయులు 4వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు of his experience తన యొక్క అనుభవంలో చెప్తున్నాడు, during those 35 years as a believer. ఆయన 35 సంవత్సరాల విశ్వాసగా నేను ఎట్లా ఉన్నానని చెప్తున్నాడు. He died when he was about 67. 67 సంవత్సరాల వయసులో పౌలు మరణించాడు. But in those years since he was converted, ఆయన రక్షణ పొందిన దినము నుంచి ఆ 35 సంవత్సరాల విశ్వాస జీవితంలో he says, ఆయన అంటున్నాడు 2 Corinthians 4:16, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం, outer man is decaying. ఇదిగో మా బాహ్య పురుషుడు That means కృషించుచున్నాడు. physically he became weaker and weaker like all human beings. మనుషులందరూ ఏ రీతిగా శరీరంలో బలహీనులవుతూ ఉంటారో పౌలు జీవితము కూడా బలహీనమైంది. By the time he was 60, he was an old man with many weaknesses. 67 సంవత్సరాలకు వచ్చేసరికి శారీరకంగా బలహీనుడైపోయాడు, వృద్ధుడైపోయాడు. But at the same time, inwardly it says he was being renewed. అయితే అదే సమయంలో లోపట అంతరంగమునందు దినదినము నూతన పరచబడుచున్నాడు. Every day, ప్రతి దినం, like in Genesis 1, ఆదికాండం మొదటి అధ్యాయం లాగా, first day, మొదటి రోజు, second day, రెండవ రోజు, third day, 3, fourth day, 4, 5th day, like that with Paul. 5 రోజులు ఏ రీతిగా దినదినము దేవుడు చేస్తున్నాడు, పౌలు జీవితంలో అంతరంగంలో నూతన పరచబడుతున్నాడు. Went on. అది దినము నుంచి దినం, 1000th day, మరి 1000వ దినం, 5000th day, 5000 దినం, 10,000th day, 10,000 దినం రోజు, every day, ప్రతి దినం, till finally the Lord was ready to take him to heaven. దేవుడు పౌలును పరలోకానికి తీసుకుపోవడానికి సిద్ధపరిచేంత వరకు కూడా దినదినము అంతరంగములో నూతన పరచబడుతూ వచ్చాడు. That is God's will for you and me. అది దేవుడు నీ కొరకై నా కొరకై ఉన్నటువంటి చిత్తము, ఆయన ప్రణాళిక అది. Think back to the time you were converted. నీవు రక్షణ పొందిన ఆ రోజును ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించు. Many of you surrendered your life to Christ many years ago. అనేకులు కొన్ని సంవత్సరాల క్రితం మీ జీవితాలు ప్రభువునకు సమర్పించారు. Can you remember that day when you gave everything to Christ? సమస్తాన్ని కూడా క్రీస్తుకు లోపరిచిన అప్పజెప్పిన ఆ దినముని జ్ఞాపకం ఉందా? He was everything to you. ఇదిగో ఆయన సమస్తము నీకు సమస్తమయ్యాడు. You were not well known in your church or anywhere that time. నిజానికి ఆ సమయంలో నీ సంఘములో నీకు అసలు పేరు ఉండేది కాదు, ఎవరిని గుర్తించకుండా ఉండేవారు. That day you were unknown, so it was very easy to be a humble nobody. ఎవరు కూడా నీకు తెలియదు కాబట్టి నువ్వు దీనుడిగా ఉండటం చాలా మంచిదే, చాలా తేలికే. But now, అయితే ఇప్పుడు you are well known. అందరికీ నువ్వు తెలిసిన వాడవు. Because you've been a believer many years. అనేక సంవత్సరాలుగా విశ్వాసిగా కొనసాగుతున్నావు. Or you're a preacher. ఇప్పుడు నువ్వు బోధకుడివయ్యావు. Or a pastor. ఇప్పుడు కాపరివయ్యావు. And you're well known. ఇప్పుడు అందరికీ తెలిసిన వ్యక్తివయ్యావు. And you have become dark. ఇప్పుడు నువ్వు చీకటిగా మారావు, empty. శూన్యంగా మారావు. And the joy has gone out of your life. నీలో ఉన్న రక్షణ ఆనందం బయటకు పోయింది. How much happiness there was in the day you were born again. రక్షణ పొందిన దినమనాడు ఎంతగా ఆనందించావు నువ్వు. Do you know your day you were supposed to grow inwardly every day after that? ఇదిగో రక్షణ పొందిన దినము నుంచి ప్రతి దినము కూడా అంతరంగములో నువ్వు నూతన పరచబడుతూ ఎదగాలి కదా. Till your joy and your love and your purity became like rivers, like a spring springing up all the time. నిజానికి నీకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, తర్వాత సంతోషము నదుల వలె ఉప్పొంగుతూ ప్రవహించాలి కదా. Why didn't it become like that? ఎందుకు ఆ రీతిగా నువ్వు ఎదగకుండా ఆగిపోయావు? And if you're honest, you have to admit that your inner life today is more impure than it was on the day you were converted. నీవు యథార్థవంతుడైతే ఈ మాట ఒప్పుకుంటావు. రక్షణ పొందిన దినము కంటే ఇప్పుడు నీ అంతరంగ జీవితము మాలిన్యమైపోయింది. The day you were converted, you forgave everybody, you had no bitterness against any believer, nothing. నీవు రక్షణ పొందిన దినము నాడు ఎవరి మీద కూడా నీకు ద్వేషం లేదు, పగలేదు, అంతా క్షమించావు, దేవుడి దగ్గర క్షమాపణ పొందావు. But today, after so many years, you have bitterness, you're involved in church politics, all types of things. ఇప్పుడు ప్రభువునందు అనేక సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఎందరి మీద నీకు పగ ఉన్నది, సంఘ రాజకీయాల మీద నీకు ఆసక్తి ఉంది, ఎంతో ద్వేషాన్ని పెంచుకొని నీ హృదయంలో. What a work the devil has done in your life. ఇదిగో నీ హృదయంలో సాతాను ఎక్కువ కార్యాలు చేశాడు. Taken you away from this great salvation. ఈ గొప్ప రక్షణ నుంచి సాతాను నిన్ను దూరంగా తీసుకుపోయాడు. Left you as a miserable failure. ఇక ఎంతో పతనముతో కూడిపోయిన దౌర్భాగ్యవంతుడిగా నిన్ను మార్చివేశాడు సాతాను. Even though other believers around you think you are a great success. నీ పక్కన ఉన్నటువంటి ఇతర విశ్వాసులందరూ కూడా సఫలీకృతుడైన విశ్వాసాన్ని అనుకుంటున్నా కూడా. Look at the number of children of believers who've gone astray. చూడండి ఎంతమంది ఆ యొక్క విశ్వాసులు, ఆ పిల్లలు దూరస్తులైపోయారో చూడండి. I always say this. నేను ఎల్లప్పుడూ ఈ మాట చెబుతుంటాను. I can find out the quality of a man by looking at his grown up children. నేను ఒక మనుషుడి యొక్క ఆ నాణ్యత దేనిపై ఆధారపడి చూస్తాను అంటే,
ఎటువంటి ఎదిగిన పిల్లలను అతను పెంచుతున్నాడు తన ఇంటిలో. Because you can't fool your children. They are seeing you 24 hours at home. ఎవరన్నా మోసగించచ్చేమో గానీ నీ సొంత పిల్లలను మోసగించరు. ఎందుకంటే 24 గంటలు నిన్ను చూస్తూనే ఉంటారు. ఏం You can చేస్తున్నావు? fool all the believers who see you for 3-4 hours a week. సంఘములో ఆదివారం 3-4 గంటలు చూసే విశ్వాసులు వారిని మోసగించగలవేమో గానీ But your servant who works at home you cannot fool. Your children you cannot fool. నీ ఇంటి దగ్గర పని చేస్తున్నటువంటి ఆ యొక్క పని మనిషిని నువ్వు మోసగించలేవు. నీతో కలిసి పెరుగుతున్న నీ సొంత పిల్లలు So, మోసగించలేవు. To know whether a man is a man of God, I first of all see what type of children does he have. నేను ఒక మనుషుడు దైవజనుడా కాదా అని చూడడానికంటే ముందు ఎటువంటి పిల్లలు కలిగి ఉన్నాడు అని But చూస్తాను. that's not all. అంతేకాదు If he's in Christian work, ఒకవేళ అతను క్రైస్తవ పనివాడిగా ఉన్నట్లయితే I see what type of co-workers has he produced. అతను పని చేస్తూ ఉన్నప్పుడు ఎట్లాంటి జత పని వారిని అతను పుట్టించగలిగాడు, చేయగలిగాడు, తీర్పుదిద్దగలిగాడు. Are those co-workers godly, humble men? అతనితో కలిసి పనిచేసే జత పని వారు అందరూ కూడా దేవుడంటే భయపడి దైవభీతి కలిగిన వారేనా? That is the only type of Christian worker I respect anywhere in the world. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అట్లాంటి క్రైస్తవ పని వాళ్ళను మాత్రమే నేను గౌరవిస్తాను. Who has brought up godly children దైవభక్తి గల పిల్లల్ని పెంచినవాడు, and who's got godly, humble co-workers. ఎంతో దైవభక్తి కలిగిన దీనమైన జత పని వారిని కలిగి ఉన్నవాడు. I don't judge the others. నేను వేరే వారికి తీర్పు తీర్చను. I have nothing to say about them. All I say is I don't respect them. నేను వారి గురించి చెప్పడానికి ఏం లేదు, కానీ ఒకటే మాట చెప్తాను, మీరంటే నాకు గౌరవం లేదు. I cannot look up to them. నేను వారిని దేని కొరకు చూడలేను. They are not an example for me. ఎందుకంటే దేనికి వారు మాదిరిగా లేరు. They have not allowed the Holy Spirit to renew them every day from the day they were converted. రక్షణ పొందిన దినము నుంచి అనుదినము కూడా వారి హృదయాల్లో అంతరంగంలో నూతన పరచడానికి పరిశుద్ధాత్మ వారు అనుమతిని ఇవ్వని వారు. Most Christians go through some little period of backsliding after they are converted. అనేక మంది క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత స్వల్ప కాలము వెనకంజ వేసి ఆత్మకి దిగజారుతారు. And I'll tell you the reason. కారణాలు చెప్తారు. Because they got bad teachers. ఎందుకంటే వారికి చెడ్డ బోధకులు ఉన్నారు. The Bible says in 1 Corinthians 15, bad company will corrupt you. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, దుష్ట సహవాసము మంచి నడవడిని You పాడు know how చేస్తుంది. young men and women are spoiled by bad company in schools and colleges? చూడండి, యవ్వనస్తులైనటువంటి ఆ యొక్క బాలురు బాలికలు వారు స్కూల్లో కళాశాలలో ఉన్నట్టు చెడ్డ స్నేహితులు బట్టి ఎట్లా పాడైపోయారు. As a new believer, you go into a church. నువ్వు కొత్త విశ్వాసగా ఒక సంఘానికి You're వెళ్తావు. so full of zeal and love for the Lord because you're just converted. ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే మక్కువ, తిరిగి జన్మించిన ఆనందం ఉంది. Then you go into a church where there's politics and backbiting and gossiping. నువ్వు సంఘానికి వెళ్తావు, అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కొండాలు చెప్పుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. Half-hearted believers. వారు సంపూర్ణమైన ప్రేమ లేని వారు, సగం ప్రేమ కలిగిన And వారు. people who have been believers 10-15 years and defeated by sin. 10-15 సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండి సాతాను చేత ఓడించబడిన వారు. You, a wonderful new believer, gets corrupted by that bad company. అద్భుతమైన తిరిగి జన్మించిన విశ్వాసి నీవు ఆ సంఘంలో వెళ్ళగానే దుష్ట సహవాసం కలిగి నువ్వు పాడైపోతున్నావు. Just like some children get corrupted in a bad school. మరి చెడ్డ బడిలో నీ పిల్లలు పాడైపోయినట్లుగా. That is what has happened to most believers. అనేక మంది విశ్వాసులకు ఆ సంఘాల్లో జరిగేది అదే. Some people get fed up of that. కొంతమంది ఏంటంటే విశ్వాసులు చూచి And they say, విసుగుపోతారు. this church is bad, let me go to the other one. ఈ సంఘం సరైనది కాదు, వేరే సంఘాన్ని పోతానంటారు. They go to another one, they find the other one is also like వేరే that. సంఘాన్ని వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కూడా కొంతకాలంగా అర్థమవుతుంది ఇది దానికంటే చెడ్డదని. Doctrine is a little better, but the life is just the same. సిద్ధాంతము బోధ వాళ్ళకంటే ఇక్కడ బాగుంది, కానీ జీవితాలు బ్రతుకులు సరైనవి కాదు. They go from one group to another group to another group. ఒక గుంపుకు వెళ్తారు, వేరే గుంపుకు వెళ్తారు, వేరే గుంపు దగ్గరికి వెళ్తారు. Everywhere they love money. ఎక్కడ వెళ్ళినా డబ్బు మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. Everywhere the husbands and wives are quarreling with each ఎక్కడ other. పోయినా మొగుడు భార్య భర్తలతో కొట్లాడుకుంటుంటారు. Whether they are baptized as children or baptized as adults. కనుక వారు ఆ యొక్క పిల్లలుగా బాప్తిసం పొందినా పెద్దలుగా బాప్తిసం ఉండినా లేకపోయినా, Whether they speak in tongues or don't speak in tongues. వారు భాషల్లో మాట్లాడినా మాట్లాడకపోయినా, Whether they believe in healing or don't believe in healing. స్వస్థత వరమునందు విశ్వాసం ఉండినా లేకపోయినా, The husbands and wives still fight with each ఇక other. భార్యాభర్తలు అనేవారు ఏ సంఘంలో కొట్లాడుకుంటూనే ఉన్నారు. And they still lust after other women, the men there. ఇక పురుషులైన వారు పరస్త్రీల మీద ఇంకా ఆశ కలిగి ఉంటారు. So you discover these differences are only in doctrine. అప్పుడు నువ్వు నమ్మేది ఏంటంటే ఇదిగో వారు బోధల్లో మాత్రమే వ్యత్యాసం ఉంది, కానీ The life is the same. వారు బ్రతుకులు మాత్రం సమానమే. The same old defeated Adamic fleshly life. ఇక ఓడిపోయిన ఆదాము సంబంధమైనటువంటి శరీర సంబంధ జీవితాలు వీళ్ళకున్నాయి. And so you give up. అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఆశ విడిచిపెట్టేస్తావు. Say, I suppose in this world we can never get a victory over sin. ఇదిగో ఈ లోకంలో పాపం మీద మనం జయం పొందలేము And అనుకుంటా. so gradually you become like the others. అప్పుడు నువ్వేమైపోతావు? వాళ్ళు అలాగున్నారు, నేను వాళ్ళగా అయిపోతాను That's why I అనుకుంటా. say all believers generally go through a period of backsliding. అందుకే నేను ముందు చెప్పాను కదా, విశ్వాసులందరూ కూడా రక్షణ పొందాక కొంతకాలము ఈ ఓటమి గుండా వెళ్తారు.